Today I discuss about second part dot rule of coupled circuits series and parallel. అదేవిధంగా కండక్టివ్లీ కపుల్డ్ సర్క్యూట్స్ ఓకే కాయిల్స్ అనమాట. అంటే ఈ డాట్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మనకు ఈ డాట్ రూల్స్ అనేది ఎలాగా ఉంటాయి, వాటి గురించి కరెంటు ఫ్లో అయ్యే డైరెక్షన్ బట్టి మనం డాట్స్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాము. పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్ అలాంటివి ఎలా ఉంటాయి, సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ ఎలా ఉంటాయి, అదే కండక్టివ్లీ కపుల్డ్ కాయిల్స్లో ఎలా ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, చూడండి మనకు డాట్ కన్వెన్షన్స్. ఓకే, వెన్ ఎయిదర్ బోత్ ద కరెంట్స్ ఆర్ ఎంటరింగ్ అట్ డాటెడ్ టెర్మినల్, డాట్ ఉన్న దగ్గర టూ కరెంట్ I1 I2 అనే కరెంట్స్ అనుకోండి, ఆర్ ఎంటరింగ్ కానీ లేదా లివింగ్ కానీ, అంటే ఒక డాట్ దగ్గర మనకు అవుట్ గోయింగ్ అయినా కావచ్చు లేదా ఇన్కమింగ్ అయినా ఉండొచ్చు అనమాట. అలా ఉంటే డాటెడ్ టెర్మినల్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ విల్ బి యాడెడ్. అటు మ్యూచువల్ ఫ్లక్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇఫ్ వన్ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ అండ్ అదర్ లివింగ్ అయింది అనుకోండి, ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ని ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఇది సబ్ట్రాక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే అవి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మీకు ఏంటనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మ్యూచువల్ ఫ్లక్స్ అంటే ఏం మనకు చూడండి, షోన్ ఇన్ ఫిగర్. ఇది ఇండక్టెన్స్ అనమాట, L1, ఇది L2 అనమాట. సో కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది, కరెంట్ అనేది ఇటు ద్వారా ఇట్లా పాస్ అవుతుంది. సో ఈ డాట్ ఎక్కడైతే రిప్రజెంట్ చేసామో ఎంటరింగ్ అంటారు దీన్ని. ఓకే, ఎంటరింగ్. ఈ I2 కరెంట్ కూడా ఎంటరింగ్ అనమాట, ఎంటర్ అవుతూ ఉంది. అప్పుడు ఈ మధ్యలో ఉన్న మ్యూచువల్ ఫ్లక్స్ ఏదైతే ఉందో, ఇట్లా మ్యూచువల్ ఫ్లక్స్ అంటే ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ, సో ఎంటరింగ్లో ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము చూడండి, ఇక్కడ ఎంటర్ అవుతుందా, కరెంట్ ఎంటర్ అవుతుంది. అదే సెకండ్ కాయిల్ తీసుకోండి, సెకండ్ కాయిల్లో కూడా ఈ I2 కరెంట్ అంటే ఇండక్టర్ ఇప్పుడు డ్రా చేసినట్లయితే ఇది స్టార్టింగ్ డాట్ అంటారు. అదే L2 అనేది డ్రా చేసినట్లయితే సెకండ్ అంటారు. అంటే I2 కానీ లేదా I1 కానీ. ఓకే, ఎంటరింగ్ ఎలా ఉంది నీకు, సేమ్ పాయింట్స్ కాబట్టి మ్యూచువల్ ఫ్లక్స్ ఏం చేసుకోవాలి, మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే చూడండి, ఇది ఎంటరింగ్ అంటారు, దీన్ని ఎంటరింగ్ అంటారు, దీన్ని లివింగ్ అంటారు. ఈ పాయింట్ని ఏమంటారు, లివింగ్ అంటారు. అప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి, అంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. అది ఎలా అనేది చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ ఎంటరింగ్ అది మనకు ఈ సిరీస్లో కనెక్ట్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సిరీస్, ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇండక్టర్స్ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో కరెంట్ ఎలాగా ఉంటుంది, మనకు I1 I2 అవుతుంది అనమాట. I1 I2. అదే వీటిలో కరెంట్ అనేది ఎలా ఉంటుంది, ఇది కూడా సిరీసే, కాకపోతే డాట్స్ అనేది ఒకటి ఎంటరింగ్లో ఉంది, ఒకటి లివింగ్లో ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది కూడా సిరీసే, కాకపోతే ఒకటి మైనస్ చేసుకుంటాం. అది ఎలా అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ కాయిల్ 1 తీసుకున్నాం అనుకోండి. చూడండి ఇక్కడ మనకు యాజ్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి, మనకు పై అంటే ఫార్ములా తెలుసు కదా, L/I అనమాట, ఇండక్టెన్స్ ఇంటూ ఫ్లో అయ్యే కరెంట్ అనమాట. పై కావాలంటే π1 + π2. ఓకే, పై అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకు L1లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ π1 అనుకుంటే అనదర్ సర్క్యూట్ π2 అనుకుంటాం. సో వీ నో దట్ పై అంటే ఏం రాసుకోవచ్చు, L1 × I1 రాసుకోండి. ఇక్కడ π2 అంటే ఏమి, M/I2 అనమాట. M/I2 అంటే మ్యూచువల్ ఫ్లక్స్ అనమాట, యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ π2 తీసుకోండి, అంటే సెకండరీ కాయిల్లో ఫ్లక్స్ కావాలనుకో, L2I2 + MI1 ఫ్లక్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో π1 వచ్చినప్పుడు L1I1 వస్తుంది, సెకండరీ ఫ్లక్స్ π2 అనేది ఉంటుంది కదా, దాని యొక్క ఫ్లక్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం, MI2. అలాగే ఇక్కడ π2 వచ్చినప్పుడు L2I2 వస్తుంది, M అనేది ప్రైమరీ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ వస్తుంది అనమాట. అప్పుడు ఈ రెండు ఏం చేయాలి, సిరీస్లో ఏం చేస్తాం మనం, కరెంట్ అనేది సిరీస్లో కాన్స్టెంట్గా ఉంటుంది, అలాగే ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్లో సిరీస్ ఈక్వల్గానే ఉంటుంది. కాబట్టి సో ఏం చేస్తాం, సిరీస్లో అంతా యాడ్ చేసుకుంటాం. అంటే π = L1I1 + M2I2 + L2I2 + MI1. అంటే ఈ 2 ఫ్లక్స్లు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాం. మనకు ఆల్రెడీగా మనకు తెలుసు కాబట్టి కరెంట్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి అనుకున్నాం కదా. సో I1 I2 I అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, మనకు I1 I2 ప్లేస్లో ఏం చేస్తామంటే I రాస్తాం, ఇక్కడ I రాస్తాం, ఇక్కడ I రాస్తాం, ఇక్కడ I రాస్తాం. అప్పుడు I అనేదాన్ని కామన్ తీయండి, కామన్ తీస్తే ఏమొస్తుంది, L1 + L2. ఇక్కడ మ్యూచువల్ ఫ్లక్స్లో ఏముండే, మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ 2 ఉన్నాయి కాబట్టి M + M 2M అవుతుంది అనమాట, 2M. పై అంటే ఏం రాసుకోవచ్చు, LI రాసుకోవచ్చు కదా, పై అంటే ఏమి LI రాసుకోవచ్చు. II క్యాన్సిల్ అయితే మనకి L = L1 + L2 + 2M.
ఓకే, దిస్ ఈజ్ ద సిరీస్లో I1 కరెంట్కి I2 కరెంట్కి ఎంటరింగ్ డాట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే డాట్స్ దగ్గర కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. సిమిలర్లీ మనకు ఫర్ ఎగ్జాంపుల్గా పై ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఎంటరింగ్ డాట్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సెకండ్ చూడండి, ఇక్కడ మనకు సెకండ్ చూడండి, ఈ ఇండక్టర్కి ఎంటరింగ్ ఉంది, ఈ ఇండక్టర్కి లివింగ్ ఉంది, అంటే చివరిలో ఉంది డాట్. చూడండి ఇక్కడ చివరిలో ఇక్కడ స్టార్టింగ్లో ఇండక్టర్ డ్రా చేస్తే ఇక్కడ డాటింగ్ ఉన్న ఇక్కడ డాట్ ఉంటే ప్లస్ చేసుకుంటావు. ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ లివింగ్ ఉంది కాబట్టి ఇది ఫ్లక్స్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ ఈ డాట్ అనేది ఇక్కడుండి ఈ డాట్ అనేది ఇక్కడున్నా సరే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మనం యు సీ ద మనకు మైనస్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమి ఇక్కడ మనకు ప్లస్ అయ్యింది. ఇక నెక్స్ట్ వచ్చి పై ఈజ్ ఈక్వల్ టు ఏమిది పై ఈజ్ ఈక్వల్ టు π1 ప్లస్ π2. సేమ్ ఇక్కడ కూడా π1 అంటే L1 I1, π2 అంటే ఇక్కడ మైనస్ చేయాలి కాబట్టి MI2 వస్తుంది. π2 అంటే L2 I2, ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది MI1. ఓకే, సో దీనిలోనే 1 ప్లేస్లో 2 పెట్టండి, 2 ప్లేస్లో 1 పెట్టేసినాం అంతే సింపుల్గా. ఓకే, అటు టోటల్ ఏం చేస్తారు, యాడ్ చేయండి L1 I1 మైనస్ M2 I2 L2 I2. సో కరెంట్ అనేది సిరీస్లో ఈక్వల్ కాబట్టి I1 I2 I రాసుకున్నట్లయితే అప్పుడు I అనేది కామన్ తీసుకోండి. కామన్ తీస్తే ఏమొస్తుంది, మైనస్ M, ఇది ఒక -1 -2M అవుతుంది. ఓకే, పై క్యాన్సల్ అయితే L L1 ప్లస్ L2 -2M వస్తుంది. ఓకే, చూడండి ప్యారలల్ కనెక్షన్ అయితే ఎలా ఉంటుంది. ప్యారలల్ కనెక్షన్ చూడండి, ఇవి రెండు కూడా డాట్ అనమాట. ప్యారలల్లో మనకి వోల్టేజెస్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట. ప్యారలల్లో ఎలా ఉంటుంది, మనకి వోల్టేజెస్ అనేది మనకు ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, కనెక్టెడ్ ఇండక్టర్ కాయిల్స్, ద ఈక్వేషన్ ఆఫ్ కరెంట్, వోల్టేజ్ అండ్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఆర్. చూడండి ఈ I అనే కరెంటు ఇట్లా డివైడ్ అయిపోయింది. L1 లేక I1 కరెంటు, L2 లేక I2 కరెంట్ డివైడ్ అయింది. ద టోటల్ కరెంట్ కావాలనుకోండి I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I1 ప్లస్ I2 అవుతుంది. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఓకే, సో కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేయండి. దిస్ ఈజ్ ద డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఐని చేస్తే di/dt, I1 చేస్తే di1/dt ప్లస్ I2 చేస్తే di2/dt. ఓకే, ఇది ఈక్వేషన్ 1 ఏదైనా అనుకోండి. సో మనకు V ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, V ఈజ్ ఈక్వల్ టు L1 ఇంటూ di1/dt ప్లస్ M ఇంటూ di2/dt. మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ మనం చేసేటప్పుడు ఈ డెరివేషన్ అనేది మనం చెప్పుకున్నాం. సో వోల్టేజ్ అంటే ఏమి, L1 di1/dt ప్లస్ M ఇంటూ di2/dt వస్తుంది. సిమిలర్లీ సెకండరీ తీసుకున్నా కూడా అదే వస్తుంది. జస్ట్ ఇక్కడ ఏమవుతుంది, L2 వస్తుంది, I1 ప్లస్లో I2 వస్తుంది, di/dt. ఇక్కడ I2 ఉంది కాబట్టి ఇక్కడ I1 వస్తుంది. ఓకే, ఇవి రెండు ఈక్వల్ అనమాట. అంటే ప్రైమరీ వోల్టేజ్, ఇది సెకండరీ వోల్టేజ్ అనుకోవాలి. ఓకే, అంటే ఇవి రెండు బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈక్వేట్ చేసాం, ఇవి రెండు కూడా ఈక్వల్ చేసాం. సో దీనిలో మనం ఏం చేస్తామంటే di1లన్నీ ఒకవైపు, di2లన్నీ ఒకవైపు తీసుకెళ్తాం. సో di2ని ఇటువైపు తీసుకురండి, di1ని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. అప్పుడు దీనిలో di1/dt కామన్ తీస్తే L1 మైనస్ M, ఇక్కడ కూడా di2/dt కామన్ తీస్తే L2 మైనస్ M అనేది కామన్ తీసాం. ఓకే, కామన్ తీస్తే మనకు ఇక్కడ చూడండి di1/dt అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ఈక్వేషన్ చూడండి, ఇక్కడ di/dt ఉందా, di1/dt di2/dt. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనము దాన్ని ఏం రాసుకోవచ్చు, మనకు di1/dt di2/dt. ఆ L1 మైనస్ M అనేది ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇంకోసారి డివైడ్ చేస్తుంది. ఓకే, ఇది ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఆల్రెడీగా మనకు di/dt తెలుసు కదా, di/dt అంటే ఏమి, di1/dt ప్లస్ di2/dt కదా. సో ఇవి ఏం చేస్తారంటే ఇది తీసుకొని వచ్చి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. di/dt ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, di1/dt ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే di2/dt అనేది కామన్ తీసేస్తాం. సో ఇక్కడ కామన్ తీసేసాం, చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ మనకు di2/dt అనేది కామన్ తీస్తున్నాం, di2/dt అనేది కామన్ తీసేసేయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు 1 ప్లస్ L2 మైనస్ M/L1 మైనస్ M అన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, L1 మైనస్ M ప్లస్ L2 మైనస్ M. ఓకే, ఇదంతా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకు, V అంటే ఏం రాసుకోవచ్చు, L ఈక్వలెంట్ di/dt రాసుకోవచ్చు V అంటే. ఓకే, సో అదే రాసాము ఇక్కడ చూడండి, ఇక్కడ L ఈక్వలెంట్ di/dt ఈజ్ ఈక్వల్ టు L1 di/dt ప్లస్ M ఇంటూ di2/dt. ఓకే,
సో డిఐ బై డిటి ఇది ఎల్ ఈక్వలెంట్ మల్టిప్లై చేస్తుంది, వీళ్ళకోసం డివైడ్ చేస్తుంది. సో 1/L ఈక్వలెంట్ L1 di1/dt ప్లస్ m ఇంటూ di2/dt యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది అనమాట. ఓకే, సో అప్పుడు మనకు ఏమవుతుంది, అప్పుడు ఆ di1 ప్లేస్లో 1/L3 L1 di2/dt అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ L1 ఇంటూ di1/dt ఉంది కదా, ఈ ప్లేస్లో మనం di2 కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి di1/dt ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మనం ఇది రాసుకోవచ్చు di2/dt L2 మైనస్ m/L1 మైనస్ m. ఓకే, ప్లస్ ఏమిది m ఇంటూ di2/dt అనమాట. ఓకే, దీనిలో di2/dt ఇక్కడ di2/dt కామన్ తీసేసేయండి. ఇంక ఇది ఏమొస్తుంది, మల్టిప్లై చేయండి L1 ఇంటూ L2 L1 మైనస్ m. ఓకే, ఇది ఎల్సిఎం చేసేయండి. ఓకే, di2/dt కామన్ ఇస్తాం. ఇది ఆల్రెడీగా మనకు తెలిసి ఇది 1 + L2 మైనస్ m/L1 మైనస్ m వచ్చింది. ఆ రెండు ఈక్వల్ చేసుకున్నాం. di2/dt di2/dt క్యాన్సిల్ చేసినాం. ఓకే, ఇదంతా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనకు చూడండి, ఇది మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎల్ ఈక్వలెంట్ కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎల్ ఈక్వలెంట్ ఇటువైపు తీసుకురండి, ఇదంతా మల్టిప్లై చేస్తుంది. ఎల్ ఈక్వలెంట్ని డివైడ్ చేస్తుంది, అంటే L1 ఇంటూ L2 మైనస్ m/L1 మైనస్ m ప్లస్ m. ఓకే, ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు ఏమొస్తుంది, మనకు ఎల్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 L2 మైనస్ m² / L1 + L2 మైనస్ 2m. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్. ఓకే, L1 + L2. ఇన్ దిస్ సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ద సెకండ్ సర్క్యూట్ ప్యారలల్ కనెక్షన్ కపుల్డ్ షోన్ ఇన్ ఫిగర్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్. చూడండి, ఇక్కడ మనకు ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అంటే ఎల్ ఈక్వలెంట్ అంటే L1 L2 మైనస్ m² / L1 + L2 + 2m అనమాట. ఓకే, సో ఒకవేళ డాట్స్ అనేది మనకు రిప్రజెంట్ చేసినట్లయితే చూడండి, ఈ ఇండక్టర్కి డాట్ అనేది ఇక్కడ ఉంది, అంటే కరెంట్ ఎంటరింగ్ ఇక్కడ ఉంది. సో ఈ డాట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి లివింగ్ అన్నారు దీన్ని. సో కాబట్టి ఎప్పుడైతే డాట్ ఇక్కడ స్టార్టింగ్ ఇండక్టర్కి ఎండింగ్లో డాట్ వచ్చినట్లయితే మనకి ఏమొస్తుంది, పైన మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే పైన కామన్గా ఉంటుంది, పైన కామనే, ఇక్కడ నెక్స్ట్ మైనస్ కూడా అవుతుంది. ఇది డాట్ స్టార్టింగ్ అయితే ప్లస్ వస్తుంది. ఓకే, ఒకవేళ లివింగ్ అయితే మైనస్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ డాట్ అనేది మనకి ఇక్కడ ఉందనుకోండి, ఇదేమిది ప్లస్. ఒకవేళ మైనస్ అనేది చేంజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమిది, ఇక్కడ డాట్ అనేది స్టార్టింగ్ ఉంది, ఇక్కడ ఎండింగ్ ఉంటే ఇది వస్తుంది అనమాట. ఒకవేళ అలా కాకుండా డాట్ అనేది ఈ డాట్ అనేది ఇక్కడ ఉందనుకోండి, జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ మైనస్ అనేది రిప్రజెంట్ చేసుకుంటారు. ఓకే, చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అనాలిసిస్ ఆఫ్ ఏ మల్టీ వైండింగ్ ఆఫ్ కపుల్డ్ సర్క్యూట్స్. చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు, చూడండి ఇక్కడ మల్టీ వైండింగ్స్ అనమాట. ఇక్కడ కాయిల్ 1 ఉంది, కాయిల్ 2, కాయిల్ 3 ఉన్నాయి. సో ఇలాంటివి మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలనుకోండి. ఓకే, సో ఇక్కడ 3 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్ వస్తుంది అనమాట. 3/3 మ్యాట్రిక్ మల్టీ వైండింగ్స్. సో అవి ఏంటంటే L11, L12, L13, L21, L22, L23, L31, L32, L33. ఓకే, ఇట్లాగా వస్తుంది. సో అదే ఇది మనకు వచ్చింది అనమాట. ఓకే, L11 అంటే ఫస్ట్ ఇండక్టర్లో ఏవైతే కాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఓకే, 1-2 అంటే ఫస్ట్ కాయిల్ సెకండ్ కాయిల్కి మధ్య ఏదైనా కాయిల్ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. 1-3 అంటే 1కి 3కి మధ్య ఏవైనా కాయిల్స్ ఉంటే 1-3 పెట్టుకోవాలి. ఓకే, L21 అంటే 2కి 1కి మధ్య ఏదైతే ఉందో అది రాసుకుంటాం. L22 అంటే ఓన్లీ సెకండరీ కాయిల్లో ఉన్నవన్నీ కూడా కాయిల్స్ ఇండక్టర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, L23 అంటే 2కి 3కి మధ్య ఉన్నది తీసుకుంటాం. L31 అంటే 3కి 1కి మధ్య ఏదైనా ఉంటే కాయిల్ అది తీసుకుంటాం. 32 అంటే 3కి 2కి మధ్య ఉన్న ఇండక్టెన్స్ రాసుకుంటాం. L33 అంటే 3 కాయిల్స్ యొక్క 33 అంటే ఏమి, కాయిల్ 3లో ఉన్న ఇండక్టెన్స్ అంతా కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది మల్టీ అంటారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే L12 అన్నా L21 అన్నా ఒకటే, L32 అన్నా 23 అన్నా ఒకటే, 31 అన్నా 13 అన్నా ఒకటే అనమాట. గుర్తుపెట్టుకోండి. అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, L ఇంటూ di/dt. అంతే కదా, వోల్టేజ్ ఫాన్లో ఏమి L ఇంటూ di/dt. V అంటే ఏమి, 3 కాయిల్స్ వచ్చాయి కాబట్టి 3 వోల్టేజెస్ ఉంటాయి, V1, V2, V3. ఇంకా ఈ మ్యాట్రిక్స్ రాసుకుంటాం. నెక్స్ట్ di/dt అంటే di1/dt, di2/dt, di3/dtగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని ఎలా మనం డాట్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి కాయిల్స్ జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ డాట్స్ అనేది చూడండి ప్యారలల్ యాడింగ్. ఈ ఇండక్టర్స్ రెండు ఎలా ఉంటాయి మనకు, దోస్ ఆర్ కనెక్టింగ్ ప్యారలల్ అనమాట. సో ఈక్వలెంట్ ఇండక్టెన్స్ కావాలి. సో డాట్స్ ఎలా ఉంటాయి చూడండి, మనకు డాట్స్ అనేది రెండు స్టార్టింగ్ వస్తే మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, L1 L2 మైనస్ M² L1 + L2 - 2M వస్తుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ చూడండి ఇక్కడ మనకు, ఒకవేళ చూడండి ఇక్కడ డాట్ స్టార్టింగ్ ఉంది, ఇది ఎండింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది. సేమ్ ఇదే వస్తుంది. ఈ డాట్స్ అనేది స్టార్టింగ్, ఈ ఇండక్టర్కి ఇది ఎండింగ్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకే, ఈ న్యూమినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రెండింటికి ఒకే విధంగా ఉంటుందన్నమాట ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు. అదేవిధంగా కండక్టివ్లీ కపుల్డ్ కాయిల్స్ చూడండి, ఇవి రెండు సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. ఈ ఇండక్టర్కి సిరీస్లో డాట్ ఎండింగ్ స్టార్టింగ్లో ఉంది, ఈ ఇండక్టర్కి స్టార్టింగ్లో ఉంది. ఓకే, అంటే ఇది స్టార్టింగ్ డాట్ అంటారు వీటిని. ఓకే, సో ఈ పాయింట్ ఇక్కడికి ఉంటే ఎండింగ్ డాట్స్ అంటారు అనమాట. సో ఈ రెండింటికి స్టార్టింగే ఉంది కాబట్టి మనకు టోటల్ ఇండక్టెన్స్ ఏం చేస్తాము, L=L1 + L2 + 2M అని రాసుకుంటాం. ఓకే, ఇది ఎంతవరకు రాసుకుంటాం, ఈ డాట్ అనేది ఇక్కడున్నా లేదా ఈ డాట్ అనేది ఇక్కడున్నా సేమ్ ఇదే ఫామ్లో రాసుకుంటాం. ఒకవేళ ఈ డాట్ అనేది ఇక్కడుండి ఈ డాట్ అనేది ఇక్కడ ఉంటే మైనస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు చూడు సెకండ్ది చూడండి, ఇక్కడ ఈ డాట్ అనేది స్టార్టింగ్ ఉంది, ఇక్కడ ఎండింగ్ ఉంది. సో కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. ఓకే, ఇది అపోజింగ్ అంటారు, ఇది అపోజింగ్ సిరీస్ అపోజింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇలాంటివి రూల్స్ అనేది చాలా ఉన్నాయి మనకు. చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ స్టార్టింగ్ ఉంది, ఇక్కడ ఎండింగ్ ఉంది. ఓకే, ఎండింగ్ ఉందా లేదా. సో కాబట్టి ఏమిది L1 V1 కావాలనుకోండి, L1 di1/dt అంటే ఫస్ట్ కాయిల్ తీస్తున్నాం. అలాగే ఈ కాయిల్ ద్వారా జనరేట్ అయిన ఫ్లక్స్ ఏదైతే ఉందో అది అంటే M × di2/dt అనమాట. ఓకే, సెకండ్ చూడండి ఇక్కడ V2, ఏమి ఇక్కడ V2 అనమాట, అంటే V2 వోల్టేజ్ అనమాట. అంటే V2 - V2 తీసుకోవాలి. అంటే కరెంట్ అనేది V2 సైడ్ వెళ్తుంది కాబట్టి మైనస్ వస్తుంది. -V2 ఏం చేస్తాం, ఈ కాయిల్ L2 × di2/dt తీసుకోవాలి. ప్లస్ దీని యొక్క ఫ్లక్స్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఉంటుంది కదా. సో అది M × di1/dt. సో దీని మ్యాట్రిక్స్ ఫామ్ రాసినాం అంతే. ఇది L1, అదే M. ఓకే, నెక్స్ట్ ఇది L2. ఓకే, I2 కదా, ఇది I2 కాబట్టి L2 ఇక్కడ రాసాం. I1 కాబట్టి ఇక్కడ M రాసినాం. ఇంకా di1/dt di2/dt ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రాసుకున్నాం అంతే. ఓకే, ఇక్కడ రెండు ఇండక్టెన్స్ ఏమైనా మనకు L1 + M అయిందా, ఈ రెండు అడిషన్లో ఉంటాయి కాబట్టి L1 + M రాసుకోవచ్చు. దీనికి ఇది ఈక్వలెంట్ అనమాట. ఓకే, L1 + M అవుతుంది. నెక్స్ట్ దీనికి ఎలా ఉంది, ఇది కూడా ఇక్కడ L2 + M రాసుకోవచ్చు. ఇక్కడ మ్యూచువల్ ఫ్లక్స్ ఏం చేస్తామంటే మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, M. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ చూడండి స్టార్టింగ్ డాట్ ఉంది, ఇక్కడ ఎండింగ్ డాట్ ఉంది కాబట్టి అలా వచ్చింది. ఒకవేళ చూడండి ఇక్కడ డాట్ స్టార్టింగ్ ఉంది, ఇక్కడ కూడా ఎండింగ్ ఉంది, కానీ కరెంట్ I2 కరెంట్ చూడు ఇది ఇటు సైడ్ V2 సైడ్ ఫ్లో అవుతుంది. ఇది V2 నుంచి వస్తూ ఉంది, V2 నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఇదే ఫార్ములా వస్తుంది మనకు. ఇక్కడ మైనస్ పెడతారు అంతే. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మైనస్ అనేది రిప్రజెంట్ చేసుకోండి. ఓకే, సో కాబట్టి L1 di1/dt L2 di2/dt M × di2/dt M × di1/dt. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ రాసుకోవాలి. L1 రాసాము, ఇది -M, ఇది L2ను, ఇది -L2 ఇక్కడ రాస్తాం -M, ఇంకా di1/dt di2/dt. సో మనకి ఇటువైపు వోల్టేజెస్ ఏమున్నాయి, V1 V2 కాబట్టి V1 V2 రాసేస్తాం. ఇక్కడ చూడండి దీనికే మనం యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇక్కడ దీంట్లో చేంజ్ అయ్యే అవకాశం అంటూ ఏముండదు అనమాట. ఓకే, అంటే కాబట్టి ఇక్కడ -M యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. జస్ట్ కరెంట్ డైరెక్షన్స్ మాత్రం ఇవి యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి, ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటాయి, అదే తేడా. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ స్టార్టింగ్ కాయిల్కి ఎండింగ్లో ఉంది, దీనికి స్టార్టింగ్లో ఉంది. ఓకే, కాబట్టి V1 కావాలి. V1 = L1 × di1/dt. అంటే ఈ V1 నుంచి బయలుదేరుతుంది కాబట్టి ఇక్కడ -M × di2/dt. అలాగే ఇది కూడా అంతే, V2 నుంచి బయలుదేరిన అంతే. ఇది ఎండింగ్ డాట్ ఉంది, ఇది స్టార్టింగ్ డాట్ ఉంది కాబట్టి మైనస్లో వచ్చేస్తాయి. కళ్ళు మూసుకొని ఇక్కడ మైనస్ పెట్టేస్తారు. L2 di2/dt -M × di1/dt. దీన్ని మ్యాట్రిక్స్లో రాసినాం. L1 - M/-M × L2. ఇక్కడ di1/dt ఉంది, ఇక్కడ di2/dt ఉంది. సో ఇవి రాసుకున్నాం. ఇంక ఇటువైపు మనకు లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వోల్టేజెస్ V1 V2 రాసుకున్నాం. సో వీటి కూడా మనకి ఇండక్టెన్స్ ఏమవుతాయంటే అడిషన్ అవుతాయి. అంటే L1 + M L2 + M అవుతుంది.
మ్యూచువల్ ఫ్లక్స్ సేమ్ వస్తుంది. కరెంట్స్ చూడు సేమ్, ఈ కరెంట్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే వస్తాయి దీంట్లో కూడా. ఓకే, ఈ రెండు సేమ్ కదా, పైన ఒకటి కింద ఒకటి ఉన్నా, ఈ డాట్ పైన ఉండి ఈ డాట్ కింద ఉన్నా సేమ్ దీనికి వచ్చేటివి దీనికి వచ్చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి రెండు ఎండింగ్లో ఉన్నాయి అనుకోండి, అంటే దీనికి I1 కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్కి ఎండింగ్ వస్తే చూడు ఇది కానీ సేమ్ అనమాట. ఓకే, సో కాబట్టి V1 = dI1/dt m × dI2/dt. సో ఈ దీనికి సేమ్ మ్యాట్రిక్స్ ఫామ్ వస్తుంది, అలాగే వచ్చేస్తుంది. ఓకే, ఇది చూడండి ఇక్కడ అదే dI1/dt dI2/dt అనమాట. అంటే రెండు డాట్స్ కింద వచ్చినా లేదా 2 డాట్స్ పైన వచ్చినా ఓకే చేస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి L1 dI1/dt dI2/dt. ఇంకేం వోల్టేజెస్ V1 V2. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సి అంటే ఈ డాట్ అనేది మిస్ అయింది, ఈ డాట్ అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ మైనస్ లేకపోతే ఇది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి కింద పెట్టామంతే. ఓకే, సేమ్ ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ మనం జస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఈ డాట్స్ రెండు కింద వచ్చాయి కాబట్టి మ్యూచువల్ ఫ్లక్స్ ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. మైనస్ చేసుకోవాలి, L1 - M, L2 - M, పాజిటివ్ M అనేది రిప్రజెంట్ చేసుకుంటారు. దీనికే ఏం చేస్తారంటే ఇక్కడ మధ్యలో మ్యూచువల్ ఫ్లక్స్ ఏదైతే ఉందో దీనికి మైనస్ పెట్టుకోవాలి, దీనికి ప్లస్ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి అనదర్ 5th చూడండి, స్టార్టింగ్ ఉన్నాయి కరెంట్స్ చూడండి రెండు, ఇది ఎంటరింగ్ కరెంటు, ఇది లివింగ్ కరెంట్ అనమాట. సో కాబట్టి జస్ట్ మైనస్ వస్తుంది ఇక్కడ V1 L1 dI1/dt మైనస్ వస్తుంది ఇక్కడ, అలాగే -V2 ఇక్కడ L2 dI2/dt -M dI1/dt. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నాం, L1 - M -M L2 dI1/dt dI2/dt. ఇంకా దీనికి ఏం చేస్తాము, మ్యూచువల్ ఫ్లక్స్ ఏం చేసి ఇక్కడ మైనస్లు వచ్చినాయంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తారు, L1 - M L2 - M, ఇక్కడ -M అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, అనదర్ కండిషన్. చూడండి ఇక్కడ స్టార్టింగ్ డాట్స్ వచ్చాయి కదా, I1 అనే కరెంటు ఎంటర్ అయ్యే చోట డాట్ ఉంది, I2 అనేది లివింగ్ దగ్గర ఉంది. సో కాబట్టి లివింగ్ దగ్గర ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ మ్యూచువల్ ఫ్లక్స్ అనేది మైనస్ అవుతుంది. ఓకే, ఇది కూడా అంతే, V2 సైడ్ వచ్చిందంటే -V2 వస్తుంది, L2 dI2/dt -M × dI1/dt. దీన్ని ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్లో రాసినాము, L1 - M L2 - M L2 - M dI1/dt dI2/dt. సో మనకి రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో V1 - V2 అనేది రిప్రజెంట్ చేసుకున్నాం. జస్ట్ ఇక్కడ మైనస్ అయితే అనమాట, ఇండక్టర్స్ ఏమంటే L1 - M L2 - M రాసుకుంటాం. మ్యూచువల్ ఫ్లక్స్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఈ M పాజిటివ్గా ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సో కరెంట్స్ అనేది చూడండి ఇది ఇలాగా తిరుగుతుంది, ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇలాగా రిప్రజెంట్, ఇక్కడ డైరెక్షన్ చూసుకోండి ఇది ఇలా వస్తుంది కాబట్టి డైరెక్షన్ కూడా అలాగే రిప్రజెంట్ చేసుకోవాలి. I1 కరెంట్ చూడండి ఇలాగ వస్తుంది కాబట్టి ఇది కూడా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ సర్క్యూట్ చూడండి, ఇక్కడ మనకు ఇది L1 ఇది L2, ఇక్కడ మ్యూచువల్ ఫ్లక్స్, ఇక్కడ నెగిటివ్ కరెంట్ ఉంది. ఓకే, సో డాట్స్ ఎలా ఉన్నాయి నీకు, ఇక్కడ ఎంటరింగ్ ఉంది చూడండి, ఇది కరెంట్ అనేది ఎంటరింగ్ అవుతుంది, ఇది కూడా ఎంటరింగ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ నెగిటివ్ కాబట్టి అప్పుడు V1 అనేది మైనస్ స్టార్ట్ అవుతుంది అనమాట, -I1 కాబట్టి -V1 L1 dI1/dt. ఇదేమొస్తుంది -M × dI2/dt. సిమిలర్లీ సెకండ్ V2 = L2 dI2/dt. మ్యూచువల్ ఫ్లక్స్ అనేది మైనస్ అవుతుంది, M × dI2. దీన్ని మ్యాట్రిక్స్లో రాసుకున్నాం, L1 - M L2 dI1/dt dI2/dt. ఇంకా రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకున్నాం. ఇక్కడ మైనస్లు వచ్చినాయంటే ఇక్కడ ఫస్ట్ది ఏం చేస్తారు, L1 - M రాసుకోండి, ఇక్కడ ఏం చేస్తారు L2 - M రాసుకుంటారు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, ఇది V1 ఇది V2. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్లీ చూడండి ఎంటరింగ్ కరెంట్ డైరెక్షన్స్ సిమిలర్లీ ఇది ఇలా వస్తుంది కాబట్టి అందుకే ఇది ఇలా రిప్రజెంట్ చేసుకో, లేదు ఇది ఇలా రిప్రజెంట్ చేసుకుంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ థర్డ్ చూడండి, ఇక్కడ I1 స్టార్టింగ్ ఉంది, ఇది స్టార్టింగ్ ఉంది. సో రెండు కూడా ఎంటరింగే కదా, ఈ ఎంటరింగ్ అంటారు దీన్ని, కాయిల్లోకి ఎంటర్ అవుతుంది కరెంట్. సో డాట్స్ అక్కడ ఉండే కాబట్టి అక్కడ ఎంటర్ అవుతుంది అని అర్థం. సో కాబట్టి ప్లస్లు వస్తాయి, ఏమొస్తాయి ఇక్కడ ప్లస్సెస్ వస్తాయి. ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ -V1 వస్తుంది, L1 dI1/dt M × dI2/dt. ఇదేం V2 = L2 dI2/dt, ఇది M × dI1/dt. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నాం, మనం ఏం చేసాం ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నాం dt. ఇదేం -V1/V2. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ చేస్తాం, ఈ రెండు స్టార్టింగ్ డాట్లు కదా ఇవి ఎంటరింగ్ కాబట్టి జస్ట్ ఇక్కడ L1 - M L2 - M. ఒక కరెంటు వోల్టేజ్ నుంచి ఇట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడే మైనస్ అవుతాయి, L1 - M L2 - M.
ఓకే, ఈ రెండు ఎం అనేది వస్తుంది అనమాట. కరెంట్ చూడండి రెండు ఇదే డైరెక్షన్, ఇది ఇలా వస్తుంది, ఇది కూడా ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే అనదర్ చూడండి, ఇక్కడ మనకు I2 కరెంట్ చూడండి, డాట్ ద్వారా కరెంట్ అవుట్ గ్లోయింగ్ ఉంది, ఇదేం ఇన్కమింగ్ ఉంది. సో కాబట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్, ఇది ఇలా తిరుగుతుంది, ఇట్లా ఇట్లా వస్తుంది, ఇదేం వస్తుంది, ఇది ఇలా తిరుగుతుంది, ఆపోజిట్ అవుతుంది కాబట్టి మైనస్ వస్తుంది. సో V1 L1 di1/dt, ఇది M × di2/dt. అదే V2 L2 di2/dt, ఇది మైనస్ అనమాట M × din/dt. సో దీనంతా ఏం చేస్తాం, మ్యాట్రిక్స్ ఫామ్ రాయండి. L1 వస్తుంది, మైనస్ M L2 మైనస్ L2. ఓకే, మైనస్ M L2. ఇంకా I1 di1/dt di1/dt రాసుకోండి. ఇంకా V1 V2. సో దీనికి ఏం చేస్తారు, ఈక్వలెంట్ డయాగ్రామ్ కావాలి. దీనికి ఏం చేస్తారు, L1లో M తీసేయండి, ఈ L2లో M తీసేయండి ఇక్కడ. సో ఈ M యాజ్ టీజ్గా కనెక్ట్ చేసుకోండి. కరెంట్ చూడండి, ఇది లివింగ్ కరెంట్ కదా, డాట్ నుంచి వెళ్తూ ఉంది కాబట్టి డైరెక్షన్ చూడండి, కరెంట్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే కరెంట్ ఇలాగే కదా పోతూ ఉండేది. సో కాబట్టి ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. ఇది కూడా అంతే కదా, డాట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో ఇవి మనం టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లం చేసేటప్పుడు అవసరం అయితే. ఓకే మనకు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ కరెంటు ఎంటరింగ్, ఈ కరెంట్ ఎంటరింగ్ కదా. సో కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్గా అనుకుంటాం. అప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలా, యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో కాబట్టి యాడ్ చేసుకోవడం అంటే ఏమి, రెండు డాట్స్ టచ్ చేస్తున్నా కానీ జస్ట్ ఇక్కడ మైనస్ అవుతుందని లెక్క. ఓకే, ఒకవేళ ఈ డాట్స్ ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉందనుకోండి. ఓకే, ఇది చూడండి, స్టార్టింగ్ ఇది ఎండింగ్ ఉందనుకోండి. I2 కరెంటు I1 కరెంట్ ఎంటర్ అవుతున్నాయి అనుకోండి. సో నెగిటివ్ తీసుకోవాలి, డాట్స్ ఇక్కడ ఇక్కడ వస్తే నెగిటివ్. ఓకే, ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ చేసుకోవాలి, L1 + M L2 + M అనమాట. ఈ మైనస్ M అనేది తీసుకోవాలి, ఈ మ్యూచువల్ ఫ్లక్స్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇది ఇలా తిరిగి ఇలా వస్తుంది, ఇది ఇలా తిరిగి ఇలా వస్తుంది. సో కాబట్టి నెగిటివ్ అనమాట, అంటే ఈ నెగిటివ్ అనేది ఇక్కడ M అని పెట్టుకోవాలని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ మనకు I1 ఎంటర్ అవుతుంది, ఇక్కడ I2 అనేది లివింగ్లో ఉంది. సో స్టార్టింగ్ ఎండింగ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, వీటికి యాడ్ చేస్తాం, అంటే L1 + M అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, L2 + M అనేది ఇక్కడ రాసుకోవాలి. సో కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. మ్యూచువల్ ఫ్లక్స్ ఏం చేయాలి, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా పైకి పోతుంది, అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ అనమాట. రెండు ఎలా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి మైనస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ I1 అనేది కరెంట్ ఎంటర్ అవుతుంది, I2 అనేది లివింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా అంతే సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఈ మ్యూచువల్ ఫ్లక్స్ని సబ్ట్రాక్షన్ అంటే ఏమి, ఇక్కడ చూడండి, ఇక్కడ M L1 - M L2 - M అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సబ్ట్రాక్షన్ అంటే ఏమి, ఇది మైనస్ చేసుకుంటాం, అంటే ఏమి +M రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏమి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మ్యూచువల్ ఫ్లక్స్ I1 అనే కరెంటు, ఇట్లా I2 అనే కరెంట్ ఉంది. సో ఈ రెండు ఏమవుతుంది, ఈ రెండు అవుట్ గోయింగ్ కరెంట్స్ అనమాట, ఇండక్టర్లోంచి వెళ్తుండే కాబట్టి I1 కాబట్టి L1 - M, ఇది L2 - M. ఓకే, మ్యూచువల్ ఫ్లక్స్ చూడండి, ఇక్కడ M అనేది పాజిటివ్గా తీసుకుంటాం, అంటే అడిషన్ అనమాట, ఇది అడిషన్లో ఉందని అర్థం. ఓకే, ఈ విధంగా మనకు సర్క్యూట్ కాయిల్స్ అనేది మనకి ఈ టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will go for tomorrow. I will explain some example problems. రేపు ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.